కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియరక్షకును ఆయన యేసు ప్రభు యొక్క నామంలో దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు వరుసన నా వందనాలు చెల్లిస్తున్నాను. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా ప్రార్థన చేసుకుందాం. మహాగణుడును మహోన్నతుడును సర్వోన్నతుడైన దేవ, సర్వశక్తివంతుడైన ప్రభువానికి స్తోత్రాలు. ఇదిగో నా తండ్రి, నీ ఉచితమైన కృపను బట్టి, అపారమైన ప్రేమను బట్టి నన్ను మమ్మలను సజీవ లెక్కలో ఉంచి నీ నూతన జీవాన్ని మాలో పెట్టి ఈ రీతిగా నీ కృప కలిగిన హస్తాన్ని చాపి మమ్మలను కృప రక్షించి కాపాడి నాయనా మీకే స్తోత్రాలు, ఆరోగ్యం ఇచ్చి ఆయుష్కాలం ఇచ్చి నాయనా మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ సన్నిధికి తీసుకొచ్చిన విధానం కొరకు ఏమిచ్చి నేను నీకు రుణం తీర్చుకోలేను, కానీ రక్షణ పాత్రను చేతి పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. అయితే నా తండ్రి, మేము లేఖనాన్ని ధ్యానించిపోతూ ఉంటుండగా నాతో మాతో మాట్లాడండి. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్. గ్లోరీ హల్లెలూయా. రవ శిఖవర శిఖలర రింకమర షందర హల్లెలూయా. రవుషల రాశికర మైటంద్ర ప్రోసి జీసస్ సి కల్వరీ. ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. హోరి అరాశికందర హోరి మమర షందర హల్లెలూయా. మీ మాట ద్వారా మేము ఉజ్జీవించబడాలి. మీ మాట ద్వారా ప్రభా మేము తిరిగి నా తండ్రి మా యొక్క ఆత్మీయ జీవితాన్ని క్రీస్తుని బండపైన కట్టుకోవాలి ప్రభా. మీ శక్తివంతమైనటువంటి మాట, మమ్మల్ని సరిచేసేటువంటి నీ వాక్యం, మమ్మల్ని నిలబెట్టేటువంటి నీ మాట, మాకు విడుదలిచ్చేటువంటి నీ మాటను ప్రభా నా తండ్రి వినగలిగిన చెవి, గ్రహించగలిగిన హృదయం, ఒప్పింపగలిగిన ఆత్మను, సమ్మతి కలిగిన మనస్సును ఇచ్చి నా తండ్రి మీకే స్తోత్రాలు. వినినటువంటి వాక్యాన్ని వ్యర్థంగా విడిచిపెట్టక మా జీవితాల్లో వాక్యానుసారమైన జీవితం నాకును మాకును దయచేయమని త్వరగా పెళ్లి కుమారుగా రానైన యేసు ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియ రక్షకును ఆయన యేసు ప్రభు యొక్క నామంలో దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి పేరు పేరు వరుసన నా వందనాలు చెల్లిస్తున్నాను. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ జీవం కలిగినటువంటి దేవుడు మనల్ని ప్రేమించి, మనల్ని కరుణించి, కనికరించి తన యొక్క ఉచితమైన కృపను, అపారమైన ప్రేమను మన మీద కృమరించి సజీవ లెక్కలో ఉంచి నూతన జీవాన్ని మనలో పెట్టి ఈ రీతిగా దేవుడు మనల్ని నడిపిస్తున్న విధానం కొరకు ఆమెకేమిచ్చి మనం ఆయనకి మేమిచ్చి మనం రుణం తీర్చుకోలేము. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అటు దేవుడు మనల్ని కాచి కాపాడి విడిచిపెట్టకుండా, మనల్ని విడిచిపెట్టేటువంటి దేవుడిగా ఉండకుండా నేను నిన్ను విడువను ఎడపాయను అని సెలవిచ్చినటువంటి దేవుడు నీతో నాతో కూడా ఉన్నాడు. అయితే మనం చూస్తే మనకు సమస్యలు, మనం ఎల్లప్పుడూ కూడా సమస్య వైపు చూస్తున్నాం, కానీ మన పక్షాన యుద్ధం చేసే దేవుని వైపు చూడలేకపోతున్నాం. సమస్యను చూసి భయపడుతున్నాం, సమస్యను చూసి బెదిరిపోతున్నాం, సమస్యను చూసి బెంబేలు పడుతున్నాం, సమస్యను చూసి మరి ఏం చేయాలో ఆలోచన చేయలేక ఒక్కొక్కసారి ఎందుకు బ్రతక అనేటువంటి ఆ యొక్క నిరుత్సాహాలతో, నిస్పృహలతో జీవించేటువంటి వారంగా ఉంటున్నాం. అందుకనే దేవుడు ఏమంటున్నాడు అంటే, మరి సమస్య వైపు చూసి భయపడబోక నా వైపు చూడమంటున్నాడు. మీ పక్షాన నేనున్నాను, మీ పక్షాన నేను యుద్ధం చేస్తాను, యుద్ధము యెహోవాది, నేను ఇచ్చేటువంటి గొప్ప రక్షణ మీరు ఊరక నిలిచి చూడుడి అంటున్నాడు. మనము ప్రార్థించి ఊరక నిలిచి చూస్తేనే మనకు ఒక గొప్ప విడుదల కలుగుతుంది. ఆయన మన పక్షాన్ని యుద్ధం చేసి మనకు ఒక గొప్ప రక్షణ ఇస్తాడు, మనకు ఒక గొప్ప విడుదల ఇస్తాడు,
మన స్థితిగతులను మార్చేటువంటి దేవుడు, ఆయన కృపను మన మీద కుమరించేటువంటి దేవుడు ఆ రీతిగా వాగ్దానం చేస్తూ ఉండగా మనం ఏం చేస్తున్నామంటే, నా ప్రియమైనటువంటి వల్లరా, సమస్య వైపు చూసి భయపడిపోతున్నాం, బెదిరిపోతున్నాం. ఒక అనారోగ్యం వైపు చూస్తాం, బిడ్డల వైపు చూస్తాం, మన ఆర్థిక పరిస్థితుల వైపు చూస్తాం, వీటన్నిటి వైపు చూస్తున్నాం. కానీ ఆధ్యాత్మిక స్థితిగతిలో ఎలా ఉన్నాము, ఆధ్యాత్మికంగా ఎలా ఉన్నాము అనేటువంటి దాని వైపు మనం చూడలేకపోతున్నాం. మన ఆధ్యాత్మిక స్థితి ఎప్పుడైతే బాగుపడుతుందో, మన ఆధ్యాత్మిక జీవితం ఎప్పుడైతే ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటుందో, మనం సమస్యల వైపు చూడక దేవుని వైపు చూస్తాం. మన పక్షాన యుద్ధం చేసేటువంటి దేవుని వైపు చూస్తాం. ఇక్కడ మనం నిర్గమాకాండం మరి నా ప్రియమైనటువంటి వల్ల 14:13 అంటాడు, అందుకు మోషే ఇశ్రాయేలుతో చెప్తున్నాడు, మీరు భయపడకుడి, యెహోవా మీకు కలగచ్చే ఈ రక్షణ మీరు ఊరక నిలిచి చూడుడి, మీరు నేను చూచిన ఐగుప్తీలను ఇక మీదట ఎన్నడూ చూడరు. మోషే ఐగుప్తీలతో చెప్తున్నాడు, ఇశ్రాయేలీలతో చెప్తున్నాడు ఏమనంటే, మరి మీరు భయపడమాకండి, మీరు భయపడకండి, యెహోవా మీకు కలగచ్చే రక్షణను మీరు ఊరక నిలిచి ఉండి చూడుడి. ఆయన రక్షించే దేవుడు, కాపాడే దేవుడు, మనల్ని కాపాడే దేవుడు కొనుక్కుడు నిద్రించాడు కదా. మన ఆత్మకు రక్షణ ఇచ్చినటువంటి దేవుడు, మన ప్రాణానికి జీవం ఇచ్చినటువంటి దేవుడు, మన శరీరానికి స్వస్థత ఇచ్చినటువంటి దేవుడు. ఆ దేవుడు మనతో ఉన్నప్పుడు మనం ఊరక నిలిచి ఉండి చూడాలి. యుద్ధం ఆయనే చేస్తాడు. అయితే నా ప్రియమైనటువంటి వలన మరి ఇక్కడ మనం చూస్తే ఇశ్రాయేలీల్ని మరి ఆ యొక్క ఐగుప్తు బానిసత్వంలో నుంచి మోషే నాయకత్వంలో కనాను దేశానికి నడిపిస్తూ ఉన్నప్పుడు అరణ్యంలో వారు నడుస్తూ ఉన్నప్పుడు వారికి ఎదురైనటువంటివి సమస్యలు చాలా ఎదురయ్యాయి. ఆ సమస్యలు ఎదురైనప్పుడు ఎవరి వైపు చూశారు? సమస్య వైపు చూశారు. కానీ మీ పక్షాన నేను యుద్ధం చేస్తానన్న దేవుని వైపు చూడాల. దేవుని వైపు వరకనే నిలిచి చూడడే అని మోషే చెప్పినప్పుడు కూడా వారు దేవుని వైపు చూడకుండా సమస్య వైపు చూశారు. అలాగే నేడు మనం కూడా ఈ ఐగుప్తు అనేటువంటి లోకంలో నుంచి విడిపించబడి పరమ కానానికి చేర్చబడాలి అంటే మనకు కూడా అనేకమైనటువంటి సమస్యలు, శోధనలు, ఆటంకాలు, అడ్డుపంటలు అనేకమైనటువంటి మనకు ఎదురవుతూ ఉంటాయి. మనం వాటి వైపు చూడకూడదు. మరి పర్వతాలు తొలగిన, మెట్టలు తత్తరిల్లిన నా కృప నిన్ను విడిపోదని సెలవిచ్చినటువంటి ఆ దేవుని వైపు చూడాలి. ఏదైనప్పటికీ కూడా మెట్టగా ఉన్నటువంటి స్థలాలన్నింటినీ కూడా సరళం చేసి మనం నడవలసినటువంటి మార్గంలో ఆయన నడిపించేటువంటి దేవుడిగా ఉన్నాడు కనుక ఆ సమస్య వైపు చూసి భయపడిపోయి కంగారు పడిపోయి మన అనారోగ్యాలు తెచ్చుకుని మానసిక వేదనలకు గురైపోతున్నాం. ఈ రోజుల్లో ప్రతి పరిస్థితి కూడా అట్టాగే ఉంది. ఈ దినాల్లో ఎక్కడ చూసినా కూడా ఆందోళనకరమైనటువంటి పరిస్థితులే ఎదురవుతున్నాయి. నా జీవితంలో కానీ, మరి మన కుటుంబాల్లో కానీ, మనం చూస్తున్న సమాజంలో కానీ, ప్రతి ఒక్క దగ్గర కూడా, మన దేశాల్లో కానీ ఎక్కడ కూడా ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి నా ప్రియమైనటువంటి వల్ల. అందుకనే ఏమంటున్నాడు అంటే, మరి మీరు ఇక్కడ ఇశ్రాయేలీని ఏమి ఎదుర్కొన్నారు? ముందు ఎర్ర సముద్రం, వెనక పరో సైన్యం. వారికి అసలు పరిస్థితి దిక్కుదోచకుండా ఉంది. ముందు నుయ్యి, వెనక గొయ్యిగా ఉంది. అటువంటి పరిస్థితుల్లో వారికి అన్ని ప్రశ్నలుగానే మిగిలిపోతా ఉన్నాయి నా ప్రియమైన వాళ్ళరా. అక్కడ ముందేమో ఎర్ర సముద్రం, ముందుకు వెళ్దామంటే, వెనక్కి వస్తాము అంటే పరో యొక్క శత్రు సైన్యం అలా వెంట పడుతూ ఉన్నారు. ఆ రథాలు వెంట పడుతూ ఉన్నాయి నా ప్రియమైనటువంటి వాళ్ళరా. అలాగే మన జీవితంలో ముందుకు వెళ్ళాలంటే నుయ్యిగా కనపడవచ్చు, వెనక్కి రావాలి అంటే గొయ్యిగా కనపడవచ్చు. ముందు నుయ్యే, వెనక గొయ్యే అనేటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా మరి మనం ఎవరి వైపు చూడాలి? ఓరక నిలిచి ఉండి యుద్ధం మన పక్షాన చేసే దేవుడి వైపు చూడాలి. యుద్ధం యెహోవాదే, మన పక్షాన యుద్ధం చేసేటువంటి వాడు ఆయనే. మనం ఆయన ఆశ్రయిస్తే మనల్ని ఆయన కాపాడి రక్షించి మన పక్షాన యుద్ధం చేసి మనకు ఒక విజయాన్ని సంపాదించి పెట్టేటువంటి దేవుడిగా ఉంటున్నాడు నా ప్రియమైన వాళ్ళరా. మనం ఆశ్రయించట్లా. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్. శక్తివంతుడైన దేవుడు, కృప కలిగిన దేవుడు, తన బాబుని చాపి మనల్ని రక్షించేటువంటి దేవుడు. ఎలాంటి పరిస్థితిలోనైనా, నిరీక్షణ ఆధారం లేని స్థితిలోనైనా మనం ఆయన వైపు చూస్తే, మన నిరీక్షణ కోల్పోతున్నటువంటి పరిస్థితుల్లోనైనా ఆ పరిస్థితుల వైపు చూడక
మనం ఆయన వైపు చూసినట్లయితే నా ప్రియమైన వాళ్ళను మనం దాటించి కాపాడేటువంటి దేవుడిగా ఉంటున్నాడు, విజయం ఇచ్చేటువంటి దేవుడిగా ఉంటున్నాడు. అయితే నా ప్రియమైన వాళ్ళరా, వారు ప్రార్థిస్తానే ఉన్నారు. ముందు ఎర్ర సముద్రం ఉంది, వెనక పరో రథాలు వస్తున్నాయి, శత్రు రథాలు. ఈ ఇశ్రాయేలీలు ప్రార్థిస్తూనే ఉన్నారు, కానీ మోషే మీద సొనుగుతున్నారు. ఎందుకు మమ్మల్ని అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చావు అని చెప్పి మోషే మీద సనిగేటువంటి వారుగా ఉంటున్నారు. మనం కూడా కొన్ని పరిస్థితుల్లో అలాగే సొనిగేటువంటి వారంగా ఉంటాం. ఎందుకు భక్తి చేస్తున్నానా, ఎందుకు ప్రార్థన చేస్తున్నానా, ఎన్నాళ్ళు ప్రార్థన చేసినా మార్పు అనేటువంటిది లేదే, ఎన్నాళ్ళు ప్రార్థన చేసినా నేను ఒక మెట్టు ఎక్కలేకపోతున్నానే, నా పిల్లల భవిష్యత్తు ఏంటి, మా ఆత్మీయ స్థితిగతులు ఏంటి, మా కుటుంబం కట్టపట్టలేదే, మా కుటుంబంలో ఉన్న యవనస్తులు ఎలా ఉన్నారు అంటే ఆత్మీయంగా బలపరచబట్టలేదు అని చెప్పి మనం ఎంతగానో విసిగి వెసరిపోయేటువంటి వరంగా ఉంటాం నా ప్రియమైన వాళ్ళరా. అటువంటి పరిస్థితుల్లో కూడా మరి ఆయన వైపు చూడాలి. మనం సునుగుతూ గునుగుతూ ఉండకుండా ఇక్కడ ఇశ్రాయేలీలు మనం కూడా ప్రార్థన చేస్తూనే ఉంటాం, కానీ ప్రార్థన చేసి కూడా నిరుత్సాహపడిపోతూ ఉంటాం. ఎందుకంటే ఆయన వైపు చూడలేనటువంటి దిక్కుమాలిన స్థితిలో ఉన్నాం కాబట్టి నువ్వు నేను కూడా. అయితే అక్కడ ఏమంటాడు అంటే సనగటం ప్రారంభించారు. ఆ ఐగుప్తు ప్రజలను మధ్యలో తెగుళ్లతో ఆయన వారిని ఇబ్బంది పెట్టాడు. ఆ తెగుళ్ళతో ఇబ్బంది పెట్టి మరి అంటే వారి మధ్యన ఉన్న ఇశ్రాయేలీలకి ఎలాంటి రక్షణ ఇచ్చాడు, ఏ రీతిగా రక్షణ ఇచ్చి ఎలా రక్షించి ఎలా ప్రత్యేకపరిచాడు, అటువంటి శక్తి కలిగిన కార్యాన్ని చూశారు. అటువంటి భీకరమైనటువంటి కార్యాన్ని చూశారు. ఆయన శక్తిని ఆశ్రయించలేనటువంటి స్థితిలో ఉన్నారు. సర్వశక్తిమంతుడైన దేవుడు నీకు నాకు తోడై ఉన్నప్పుడు నీ పక్షాన నా పక్షాన యుద్ధం చేస్తానని సెలవిస్తుంటే ఆయన వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు. మనుషులైతే మాట ఇచ్చి తప్పుతారు, కానీ దేవుడు ఎప్పుడు కూడా మాట ఇచ్చి తప్పేటువంటి దేవుడుగా ఉండడు. యథార్థవంతుడు, సత్యదేవుడు, కీర్తనీయుడైనటువంటి దేవుడుగా ఉన్నాడు నా ప్రియమైన వాళ్ళరా. నరులను ఆశ్రయించుట కంటే, రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనం ఆయన వైపు చూడటం మేలు, సమస్య వైపు కదా మనం చూడాల్సిన పరిస్థితి. మనం ఆయన వైపు చూడవలసినటువంటి వరంగా ఉంటున్నాం. అయితే మరి మనం ఆయన వైపు చూడాలి. వారు ప్రార్థిస్తూనే ఉన్నారు, మరి వారు సొనుగుతూనే ఉన్నారు నా ప్రియమైనటువంటి వాళ్ళరా. అక్కడ వారి మధ్యలో చేసినటువంటి భీకరమైనటువంటి కార్యాలను చూశారు. ఎలా ఇశ్రాయేలీని ప్రత్యేకపరిచాడో ఐగుప్తు ప్రజల మీదకి అనేకమైనటువంటి బాధలను పంపించి ఫరో చెప్పిన మాట విననప్పుడు, ఆయన యొక్క హృదయం కఠినమైపోయినప్పుడు వారిని ఎలా ఇబ్బంది పెట్టాడో, ఆ ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితుల్లో కూడా ఇశ్రాయేలీని ఏ రీతిగా ఆయన నా ప్రత్యేకపరిచాడో వారికి తెలుసు. అయితే నా ప్రియమైన వాళ్ళరా, మరి వారేం చేస్తున్నారు? ముందు ఎర్ర సముద్రాన్ని చూస్తున్నారు, వెనక ఫరో యొక్క శత్రు సైన్యాన్ని చూస్తున్నారు. కానీ ఆయన చేసినటువంటి సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు శక్తి కలిగిన కార్యాలు చేసినటువంటి వాటిని అనుభవించి వాటిని చూచి కూడా వారు ఎదగలేకపోతున్నారు, వారు ఆయన వైపు చూడలేకపోతున్నారు నా ప్రియమైన అటువంటి వాళ్ళరా. అలాంటి పరిస్థితుల్లో మోషే అంటాడు ఇశ్రాయేలీలతో, ఏమన్నాడు అంటే, భయపడుకుడి, యెహోవా నేడు మీకు కలుగచేయు రక్షణను ఊరక నిలిచి ఉండి చూడుడి. భయపడొద్దు, మీరు యెహోవా నేడు కలగచేయు రక్షణను ఊరక నిలిచి ఉండి చూడుడి అంటున్నాడు. దేవుడు మన పట్ల ఉద్దేశించిన సంగతులు, దేవుడు మన పట్ల చేయవలసినటువంటి కార్యాలు, దేవుడు మన పక్షాన యుద్ధం చేసి మనల్ని దాటించి మనకు విజయాన్ని ఇచ్చేటువంటి దేవుడు. మనం ఊరక నిలిచి ఉండి చూడటమే. మనం ఊరక నిలిచి ఉండి చూస్తే దేవుడు మన పక్షాన యుద్ధం చేస్తాడు నా ప్రియమైన వాళ్ళరా. అలాగే నిర్గమకాండం 14 వచనంలో యెహోవా నీ పక్షాన యుద్ధం చేయను, మీరు ఊరకే నిలిచి ఉండవాలని ప్రజలతో చెప్పాడు. అక్కడ అంటాడు యెహోవా మీ పక్షాన యుద్ధం చేస్తాడు. ఎంత గొప్ప విషయం! దేవుడే మన పక్షాన యుద్ధం చేస్తాను అంటున్నప్పుడు మనం ఊరక నిలిచి చూడమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మనం భయపడద్దు. మనం ప్రతిదానికి భయపడిపోతున్నాం. ఇప్పుడు ఎక్కడ చూడు అన్ని భయాలే. ఎంత మెంటల్ డిప్రెషన్లో, రేపేంటి జరుగుతుందో, రేపేంటి భవిష్యత్తు ఏంటి, రేపు జరిగేది ఏంటి అని చెప్పి అన్నిటికీ భయపడిపోతున్నాం. అన్నిటికీ కూడా మనం కంగారు పడిపోతున్నాం నా ప్రియమైనటువంటి వాళ్ళరా. అయితే చూడండి, మనతో ఆయన మనం వారితో యుద్ధం చేయక్కర్లేదు, కానీ ఆయనే వారితో యుద్ధం చేస్తాడు. అవును, దేవుడే యుద్ధాన్ని చేస్తాడు నా ప్రియమైన వాళ్ళరా. అవును, ఆయన మనలను నా ప్రియమైన అనుగ్రహించేటువంటి రక్షణను మనం ఊరకే నిలిచి చూడాలి.
ఆయన అనుగ్రహించేటువంటి రక్షణ మనం ఊరకే నిలిచి ఉండి చూడమని చెప్పి దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉంది. మనం ఎలా కాపాడుతాడో, భీకరమైనటువంటి అరణ్యంలోనైనా, తుఫాన్లోనైనా, ఎడారుల్లోనైనా, ఏ పరిస్థితిలోనైనా వాటి వైపు చూడకుండా, ఆ యొక్క సమస్యను చూచి భయపడిపోకుండా దేవుని వైపు చూచినప్పుడు మనల్ని ఎలా కాపాడతాడో, ఎలా రక్షిస్తాడో, అది ఏమైనప్పటికీ కూడా మనల్ని రక్షించేటువంటి దేవుడుగా, మన పక్షాన యుద్ధం చేసేటువంటి దేవుడుగా ఉన్నాడు. ఎవరు యుద్ధం చేస్తారు మన పక్షాన? దేవుడి దిగి వచ్చి యుద్ధం చేస్తాడు. ఇన్ ద మైటీ బ్లడ్ ఆఫ్ జీసస్. కందర వరందర వరందర సందర శర్మర సందర. హల్లెలూయా. ఎందుకు భయపడుతున్నావు సమస్యను చూసి? ఎందుకు పారిపోతున్నావు? ఎందుకు బెదిరిపోతున్నావు? సమస్యలు ఎంత ఎక్కువైతే మన పక్షాన యుద్ధం చేసేటువంటి దేవుడు దిగి వచ్చి మనల్ని రక్షించి కాపాడేటువంటి దేవుడిగా ఉంటాడు. మాట ఇచ్చిన దేవుడు తప్పిపోడు. మాట ఇచ్చి నెరవేర్చే దేవుడిగా ఉంటాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. మనమే నమ్మదగినటువంటి వరంగా ఉంటున్నాం. ఎన్ని అనుభవించినా, ఎన్ని కార్యాలు చూసినా, మనలో అనుభవంలో ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఆయన సర్వశక్తివంతుడైన దేవుడని, ఏదైనా చేయగలిగిన దేవుడని, అసాధ్యమైన దాన్ని సాధ్యపరిచేటువంటి దేవుడని మనం ఎరిగి ఉన్నప్పటికీ కూడా, నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మనమే నమ్మదగినటువంటి వరంగా ఉంటున్నాం. నమ్మదగినటువంటి వరంగా ఉంటూ ఆయన శక్తిని ఆశ్రయించలేనటువంటి వరంగా ఉంటున్నాం. ఈ లోకంలో ఎన్నింటినో ఆశ్రయిస్తాం, కానీ ఆయన యొక్క శక్తిని ఆశ్రయించలేం. ఆయన మన కొరకు దిగి వచ్చాడు, మన కొరకు తన ప్రాణాలను అర్పించాడు. తన విలువైన ప్రాణాన్ని శిలువలో బలియాగంగా సమర్పించాడు, విమోచన క్రైదనంగా సమర్పించాడు. ఆయన మన కొరకు తన విలువైన రక్తాన్ని చిందించాడు. ఆ రక్తం ద్వారా మనల్ని కడిగాడు, శుద్ధీకరించాడు, పరిశుద్ధపరిచాడు, పవిత్రపరిచాడు. ఆ రక్తం ద్వారా విడుదల, ఆ గొర్రెపిల్ల రక్తం ద్వారా, నిష్కలంకమైన రక్తం ద్వారా, నిందారహితమైనటువంటి రక్తం ద్వారా మనం విమోచించబడ్డాం, మనం విడిపించబడ్డాం. దేని చేత మనం విడిపించబడలేదు, కానీ ఆ రక్తం ద్వారా మాత్రమే మనం విమోచించబడ్డాం. విమోచించబడ్డ మనం, విడిపించబడినటువంటి మనం ఏం చేయాలి? మన సమస్య వచ్చినప్పుడు సమస్య కోసం తలచేతులు పట్టుకొని కూర్చోక, సమస్యల గురించి ఆలోచించి డిప్రెషన్ తెచ్చుకోక, దేవుని వైపు చూడాలి, ఆయన వైపు చూడాలి. భయపడకుండా ఆయన వైపు చూసినప్పుడు ఆయన మన పక్షాన యుద్ధం చేసి మనకు విజయం అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. ఆ నిర్గమకాండం 15:8 అంటాడు, నేను నీ నాసికారంధ్రంలో ఊపిరి ఉన్న నీళ్లు రాశిగా కూర్చోబడెను, ప్రవాహమును కుప్పగా కూలెను, అగాధ జలములు సముద్రం మధ్య గడ్డ కట్టెను. చూడండి, నీ నాసికారంధ్రం ఊపిరి ఉన్న నీళ్లు రాశిగా కూర్చోబడెను, ప్రవాహములు కుప్పగా కూలెను. చూడండి, ఆ నీళ్లు ఎప్పుడైతే ఫరో యొక్క సైన్యం, ఆ రథాలు ఇశ్రాయేలును వెంబడిస్తున్నాయో, దేవుడు అంటాడు, మాట ఇచ్చి తప్పే దేవుడని కాదు, నేను మాట ఇచ్చి నెరవేర్చే దేవుడను, కనుక మీ పక్షాన నేను యుద్ధం చేస్తాను. మన పక్షాన ఆయన యుద్ధం చేసి, మరి నీ నాసికారంధ్రం ఊపిరి వల్ల నీళ్లు రాశిగా కూర్చోబడ్డాయి. మనను మన నాసికారంధ్రంలో తన జీవవాయువు ఊదాడు కదా, మన నాసికారంధ్రం యొక్క ఊపిరి వల్ల ఆ నీళ్ళంట రాశిగా కూర్చోబడ్డాయి. శత్రువుల యొక్క రథాలు అక్కడే కూలికిపోయాయి. అంతేకాకుండా నా ప్రవాహము, జల ప్రవాహం కుప్పలుగా కూలిపోయింది, అగాధ జలములు సముద్రం మధ్య గడ్డ కట్టాయి. ఆయన చేసిన అద్భుత కార్యం చూడండి. అగాధ జలాలు సముద్రం మధ్య గడ్డ కట్టి రహదారి ఏర్పరచబడింది. ఆ రహదారిలో ఇశ్రాయేలీయులు నడిచి కనాను దేశానికి వెళ్ళారు. నీ జీవితంలో, నా జీవితంలో కూడా ముందు ఎర్ర సముద్రం, వెనక శత్రువుల సమస్యల సుడిగుండంలో ఉక్కిరి బుక్కిరి అయిపోతున్నామా? ఇది నా అన్ని సమస్యలే. దేవుని వైపు చూడటం చేతగాని అశక్తులంగా ఉంటూ, భక్తిహీనులంగా ఉంటూ, భక్తిని చేయలేకపోతూ, దేవుని మీద ఆధారపడినటువంటి జీవితాన్ని కలిగి జీవిస్తూ అన్ని సమస్యలతోనే బ్రతుకుతూ ఉన్నాం. ఆ సుడిగుండాలు మనకు తిరుగుతున్నాయా? గమ్యం కానరానటువంటి పరిస్థితిలో ఉన్నామా? దిక్కు తోచినటువంటి పరిస్థితిలో ఉన్నామా? మనకు అన్ని ప్రశ్నలుగా కనపడుతున్నాయా? నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఊరక నిలిచి చూడండి. సమస్య వైపు చూచి భయపడక, యుద్ధం యెహోవాదే. ఆయన నీ పక్షాన యుద్ధం చేసే దేవుడుగా ఉన్నాడు. అంతేకాకుండా ఒకానొక దినాన యాకోబు కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నాడు అరణ్యంలో. అయితే తన అన్న వెంబడిస్తూ వస్తున్నాడు. వెనక అన్న, ముందంతా అరణ్యం. అయితే శత్రువుగా మారినటువంటి అన్న
అన్ని ప్రశ్నలే, ఆయనకి సమాధానం లేదు. ఎవరికి? యాకోబుకి అన్ని ప్రశ్నలుగానే ఉన్నాయి. మన జీవితంలో కూడా అన్ని ప్రశ్నలే, మనకు అసలు సమాధానమే లేదు. ఈ దినాల్లో దేవునితోనే సమాధానం లేదు. దేవునితో సమాధానం లేనప్పుడు మన ఒంట్లో ఎక్కడ సమాధానం ఉంటుంది? మన ఇంట్లో ఎక్కడ సమాధానం ఉంటుంది? మన యొక్క జీవితంలో ఎక్కడ సమాధానం ఉంటుంది? ఉండదు కదా నా ప్రియమైనటువంటి వాళ్ళరా. ఆ సమాధానం లేదు కనుక నేను ఇక్కడ చూడండి, అలాంటి సమయంలో ఒక రాయిని తలగడగా చేసుకుని నిద్రించాడు. ఎవరు? యాకోబు. అవును, ఆ రాయే ప్రభు అయినటువంటి యేసు. మరి అదే కదా ఇక్కడ మోషే చెప్తూ వస్తున్నాడు కదా, ఊరక నిలిచి చూడండి, సమస్య వైపు చూచి భయపడకండి, సమస్య వైపు చూచి భయపడకండి. నేడు ఆయన కలగచేయు రక్షణను, ఆయన మనల్ని ఎలా రక్షిస్తాడు? కన్ను మూసి కన్ను తెచ్చేటప్పుడు గొప్ప కార్యం, అద్భుత కార్యం, ఆశ్చర్యకార్యం జరిగిస్తాడు. అబ్బా, ఇది ఎంత బాగా జరిగింది, నేను ఇలా అనుకోలేదు, దేవుడు నన్ను ఇలా కాపాడాడు అనుకుంటాం నా ప్రియమైన వాళ్ళరా. అలాగే ఆ సజీవమైనటువంటి రాయి యేసు ప్రభు. అవును, కనుక ఆ సజీవమైనటువంటి రాయిని మనం కూడా ఆశ్రయించాలి. ఎర్ర సముద్రం వంటి నేను ఆ సమస్యల వైపు చూడకుండా, నేను ఆ సమస్యల వైపు కాదు, ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి నీళ్లను గోడగా పెట్టి ఏకరాశిగా చేసి గడ్డగా నిలబెట్టి మరి 6 నెలలు నడిపించిన దేవుని యొక్క శక్తిని చూడాలి, దేవుని యొక్క బాహుబలాన్ని చూడాలి. అవును నా ప్రియమైనటువంటి వాళ్ళరా, శత్రు సైన్యాన్ని శవాలుగా మార్చిన దేవుని యొక్క శక్తిని మనం చూడాలి. ఆ దేవుని యొక్క శక్తిని చూడలేనటువంటి పరిస్థితిలో ఉన్నట్లయితే నీ సమస్యలు నా సమస్యలుగానే మిగిలిపోతాయి. ఆయన యొక్క శక్తి ఎంత గొప్పది. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి నీళ్లను గోడగా పెట్టి వారిని 6 నెలలు నడిపించాడు నా ప్రియమైన వాళ్ళరా. అట్టి శక్తివంతుడైన దేవుడు మనకు ఉండగా ఎందుకు మనం భయపడుతున్నాం? ఆ శక్తివంతుడైనటువంటి దేవుణ్ణి వేడుకున్నట్లయితే మన పక్షాన ఆయన యుద్ధం చేస్తాడు. ఆయన వైపు చూస్తే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అయితే ఇక్కడ చూస్తే మన దేవుడు మన పక్షంగా యుద్ధం చేసి మనకు విజయాన్ని కలుగజేస్తాడు. మనకు విజయం కావాలా? మనం యుద్ధంలో ఓడిపోవాలా? మనకు విజయం కావాలంటే మన పక్షంగా యుద్ధం చేసే దేవుని వైపు చూడాలి. గ్లోరీ హల్లెలూయా, ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. లిబరరిషలో దిరిషమదరిష హల్లెలూయా. రికందర బరందరు రందర శందర శరమర శందర హల్లెలూయా. ఓరియర శికందర కొరిమర శందర హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ ప్రేమ స్వరూపి, నిత్యాశ్రయ దుఃఖమైన మా ప్రభువానికి స్తోత్రాలు. ఇదిగో నేలను గొడగ పట్టి రహదారికి ఏర్పరిచిన శక్తివంతుడైన దేవుడు, అట్టి నీ శక్తిని చూడాలి ప్రభువా. మేము శత్రువులను శవాలుగా మార్చిన శక్తివంతుడైన దేవుడు, అట్టి నీ శక్తిని చూడాలి. మా ఆత్మీయ నేత్రాలను తెరవండి ప్రభువా. సమస్యల వైపు చూచి భయపడకుండా ఊరక నిలిచి నిశ్చూరుడి యుద్ధమయ్యకు వదన్నాం. లిఖందర వరందర వరందర శాందర శరమర శాందర హల్లెలూయా. ఓరియర శికందర హరిమర శాందర. Touch them in the mighty power of Jesus. Touch them in the mighty name of Jesus. I rebuke satanic power in the mighty power of Jesus. I bind you with darkness in the mighty blood of Jesus. మా హృదయాలు నా తండ్రి, మా యొక్క ఆత్మీయ నేత్రాలు ఇంకా కూడా వెలిగించబడలేదు కనుక మా ఆత్మీయ నేత్రాన్ని వెలిగించి నీ యొక్క శక్తిని ఆశ్రయించేటువంటి వరంగా చేయండి. యేసయ్యా మీకే స్తోత్రాలు. టచ్ విత్ యువర్ డివైన్ హీలింగ్ మాస్టర్. Touch with your divine power, Master. I bind every darkness in the mighty power of Jesus. I bind every darkness in the mighty name of Jesus. I break every chain in the mighty power of Jesus. Touch with your divine healing. బలహీనలను బలవంతులుగా మార్చండి. రోగగ్రస్తులను స్వస్థపరచండి. బిడలేని వారికి బిడలను దయచేయండి. వివాహాలు లేనటువంటి వారికి వివాహాలను దయచేయండి. జీవనోపాధికి ఒక ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలను దయచేయండి ప్రభా. వ్యాధిగ్రస్తులను మీరు బలంగా ముట్టండి నా తండ్రి. సమాధానం లేని పరిస్థితులను సమాధానం కలగచేయండి. మా పరిస్థితులన్నింటినీ కూడా మార్చడానికి శక్తివంతుడైన దేవుడుగా, మా పక్షాన్ని యుద్ధం చేసే దేవుడుగా మీరు ఉండగా మేము మీతో మీ వైపు చూసి ముందుకు నడవడానికి విజయం ఇచ్చే దేవుడుగా మీ ఘనకార్యాన్ని, గొప్ప కార్యాన్ని మా పక్షాన్ని చేయమని యవనస్తులను జ్ఞాపకం చేసుకో.
ఆ ఫోన్ అడిక్షన్ నుంచి విడిపించండి ప్రభా. వారి బ్రతుకులను మార్చండి ప్రభా. నా తండ్రికి స్తోత్రాలు. అలాగే ప్రభు యవనస్తులైన సేవకులను జ్ఞాపకం చేసుకోండి. దైవజనులను ప్రయాణంలో తోడై ఉండండి. వారు మీ పక్షాన ప్రభా నా తండ్రి ప్రయాణం చేస్తూ ఉంటుండగా నెమ్మదిని ఆరోగ్యాన్ని ఇచ్చి అనేకులన్నీ నీ యొక్క పరలోకపు సింహాసనం వద్దకు నడిపించగలిగిన కృప కలిగిన ఆత్మను వారి మీద ఉంచి కొంతలేని అభిషేకంతో నింపి నా తండ్రి మీ గణనామానికి మహిమ తెచ్చుకోండి. మా అధికారులను జ్ఞాపకం చేసుకోండి. సురక్షకుడిగా అంగీకరించగలిగిన కృప దయచేయండి. అలాగే మా పరిస్థితులను జ్ఞాపకం చేసుకోండి. వర్షాలు అప్పుడప్పుడు పడుతూ వస్తూ ఉన్నాయి. వ్యవసాయదారులను, వ్యాపారస్తులను, అలాగే ప్రభు మీకే స్తోత్రాలు నా తండ్రి, మీకే వందనాలు. జీవనోపాధి పనులు లేనటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగాలు లేనటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి. మా ఆత్మీయ అంధత్వం నుంచి విడిపించండి. మరి ముఖ్యంగా మా ఆత్మలకు రక్షణ కలగచేయండి. రక్షింపబడినటువంటి నా తండ్రి ఏనాయన రక్షణ లేనటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. మా చుట్టూ ఉన్నాయి, మా పక్కన ఉన్నాయి, ప్రపంచంలో ఉన్నాయి, దేశాల్లో ఉన్నాయి. అందరిలో రక్షణ లేనటువంటి వారు ఉన్నారు. వారందరికీ రక్షణ దయచేయమని త్వరగా పెళ్లి కుమారుగా రానయ్య యేసు ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా.